దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం సామెతలు 3:6 నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. చూడండి, ఇప్పటి వరకు మీరు మీకు నచ్చినట్టుగా మీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని మీ యొక్క ఆలోచన ప్రకారము మీకు తోచినట్టుగా జీవించి ఉండొచ్చు. అయితే ఇప్పటి వరకు మీరు మీకు నచ్చినట్టుగా జీవించిన జీవితంలో మీరు అనుకున్నది నెరవేరలేకపోవచ్చు, మీరు ఏది సాధించలేకపోవచ్చు, మీకెంతో నష్టము కలిగి మీరు బాధతో వేదనతో జీవిస్తూ ఉండొచ్చు. అయితే పరిశుద్ధుడైన దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన అంటున్నారు కదా, నీ ప్రవర్తన అంతటి మీద, నీ కుటుంబం మీద, నీ సమస్త వాటి మీద నాకు అధికారం ఇవ్వి, నీ ప్రాణాత్మ దేహముల మీద నాకు అధికారం ఇవ్వి, అప్పుడు నీకు ఉన్నటువంటి ఆటంకములను నేను తొలగిస్తాను, నీకున్న అనారోగ్యాన్ని తీసివేసి నీకు స్వస్థతనిస్తాను, నీ యొక్క భార్య విషయంలో, భర్త విషయంలో, పిల్లల విషయంలో, నీ సమస్త విషయాల్లో ఆయన ఎంతగానో తోడై ఉండి నీ మార్గాలన్నిటినీ సరళం చేస్తానని ఈ ఉదయకాల సమయంలో దేవుడు గొప్పగా నీతో మాట్లాడుతున్నారు. దేవుని పక్కన పెట్టి నీవు కలుగొని లోక జ్ఞానాన్ని బట్టి నువ్వెంతగా ఈ లోకములో తాపత్రయపడి ఏది చేసినప్పటికీ కూడా అందులో ఎంత మాత్రము కూడా నీవు మేలును పొందుకోలేవు, ఆశీర్వదించబడలేవు. కనుక నీవు నీ ప్రవర్తన విషయంలో దేవునికి అధికారం ఇవ్వి, దేవుని యొక్క ఆలోచన ప్రకారం, దేవుని చిత్త ప్రకారం నడవడానికి నువ్వు ప్రయత్నం చెయ్యి. అప్పుడు దేవుడు నీకెంతగానో సహాయం చేస్తారు. నీ పనులన్నిటినీ ఆయన గొప్పగా సఫలపరిచి నిన్ను ఎంతో ఉన్నతమైనటువంటి విధానంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. చూడండి, మీరు మంచి మనస్సాక్షి కలిగి సాత్వికముతో దేవుని భయంతో మీరు జీవిస్తూ క్రీస్తుని మీ యొక్క హృదయంలో మీరు ప్రతిష్ఠించుకున్నప్పుడు మీ యొక్క ప్రవర్తన విషయంలో కూడా ఎవరైనా మిమ్మల్ని దూషిస్తే, అవమానిస్తే వారే సిగ్గుపడతారు అంటున్నాడు దేవుడు. కనుక నీ ప్రవర్తన విషయంలో దేవునికి అధికారం ఇస్తే ఇహలోక ఆశీర్వాదములతో పాటు పరలోక సంబంధమైనటువంటి ప్రతి ఒక్క దీవెనను మీరు పొందుకుంటారు. అంతేకాదు, మీకు వ్యతిరేకముగా మీ ప్రవర్తన విషయంలో అపనిందలు వేసేవారు కూడా సిగ్గుపడతారని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక ఈ మాటల్ని మీ యొక్క హృదయంలో భద్రం చేసుకుని నీ ప్రవర్తన విషయంలో దేవునికి అధికారం ఇవ్వి, ఇప్పుడే దేవుని వైపు తిరిగి నీ ప్రాణాత్మ దేవునికి అప్పగించు. దేవుడు ఎంతో గొప్పగా నీకు తోడయుండి సహాయం చేస్తారు. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. మాటలు వింటుని బిడ్డల్ని రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరచండి. మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని, జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. నీ ఆత్మచేత నడిపించండి. వారి ప్రవర్తన అంతటి మీద నీకు అధికారం ఇచ్చి నీవు వారి కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదములు వారు పొందుకునే కృప వారికి అనుగ్రహించండి. ఈ దినమంతా వారికి పగలు రాత్రి ప్రతిక్షణం తోడైండి కాపాడండి. కీడు శోధన పల్లి తప్పించండి. సాతాను ఉరుల నుంచి తప్పించండి. మీరే వారికి సహాయం చేసి తోడైండి కాపాడమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.